ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 19వ భాగం ప్రారంభం. నకాలో దండముద్యమ్య శిరగృతంతి కస్యచిత్ కాలస్య బలమేతావత్ విపత్రీతార్థదర్శనం. మనిషి కాలము చేతను మడియడెప్పుడు, మనిషి తలపుల దారిని మరలజేయు. దారి తప్పిన వాడి తత్తనువు మడియు, బుద్ధి తప్పుట కాలము పుణ్యమనుము. కాలమే మనిషి ప్రాణాలు తీయదు. నిజానికి స్వయంగా తానెవరినీ శిక్షించదు. మనిషి దారిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది. మరి దారి తప్పిన మనిషి తనకు దహనే నశించిపోతాడు. కాలం ప్రభావానికి బుద్ధి లొంగిపోతుంది. కాలం కాటేసిందనడం లోకంలో వాడికే కదా. సంగచ్చంద్వం సంగచ్చంద్వం సంవదత్వం సంవోమనాంసి జానతాం. దేవాభాగం యథా పూర్వే సంజానానాముపాసతే. కలసి బ్రతుకుతూ మాటలు కలుపుకొనుచు, మనసులు తెలుసుకొని మీరు మసలవలెను. దైవతములిట్లు వర్ధిలి చేవగలిగి, తమ తమ పనులను నరించి తనిపిరిలను. మనుషులను ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మనసులు ఒకరు తెలుసుకుంటూ కలిసిమెలిసి బ్రతకాలి. దేవతలు కూడా ఈ విధంగానే ఉంటూ శక్తివంతులయ్యారు. ఎవరు చేయాల్సిన పనులను వారు చేస్తూ లోకాన్ని కాపాడుతున్నారు. మద్వివ మన్యతే బాలో యావత్ పాపం న పచ్యతే, యథా చ పచ్యతే పాపం దుఃఖం చాధ నిగచ్చతి. పాపమది తీయనయ్యడు పండకున్నా, బాధలల్బోతు పాపము పండినంత. తెలియది శుద్ధి తానును తెలిసి కొనడు, చేయుచుండును పాపాలు చింతమునుగో. పండని పాపం తీయగా ఉంటుంది. తీయగా ఉన్నంతకాలం పాపం చేస్తూనే పోతాడు. పండిన తర్వాత మాత్రం దుఃఖాల పాలు చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించలేడు మనిషి. ఆ కారణంగా పాపాలు చేసుకుంటూనే పోతాడు. బాధలలో మునిగి తేలుతూనే ఉంటాడు. తావజ్జితేంద్రియో నశ్యాద్విజితాన్యేంద్రియ పుమాన్. న జయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే. ఋతులపై పెత్తనోను రూఢి అనక, ఇంద్రియములెన్నిటి జయించి ఏమి ఫలము. ఆత్మ నిగ్రహమది సిద్ధమగును నీకు, రుచిని కూడా జయించు మరు నిమిషాన. ఇంద్రియాలన్నిటిని జయించిన రసనేంద్రియాన్ని నాలుకను జయించకపోతే ప్రయోజనం లేదు. ఆత్మ నిగ్రహం సిద్ధించాలంటే దాన్ని కూడా జయించాలి. రుచుల మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఆత్మ నిగ్రహం ఆమడ దూరంలో ఉంటుందని అర్థమవుతుంది. జిహ్వామేవ చింతయా ముక్తో పరమానందాప్లుతో. యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరంగతః. చింతను విడనాడి చిరము చిదానందమందు
గనులిరువుర నరయగలరు అమల చేతన జడుడైనట్టి బాలుడు పరమునందు నిల్చు పరమమునియు. ఏ చీకు చింత లేకుండా ఎల్లప్పుడూ ఆత్మానందంలో మునిగి తేలే ఘనులు లోకంలో ఇద్దరే ఉన్నారు. కాళ్ళు చేతులు ఆడని పసిబాలుడు, ఎప్పుడూ దివ్యలోకంలోనే నిలిచి ఉండే మునీశ్వరుడు. న కశ్చిదపి జానాతి కిం కస్య స్వో భవిష్యతి అతిస్వయా కరణీయాని కుర్యాద్యైవ బుద్ధిమాన్. ఏమి జరుగునున్నదేరికే మగురేపు కలరెదరని చెప్పగలుగువారు. కానరేపు చేయు కార్యంబు ఈనాడే తెలివితోడ చేయవలయు సుమ్ము. రేపేం జరగబోతున్నదో ఎవరికేమవుతుందో చెప్పగలిగిన వారెవరైనా భూమి మీద ఉన్నారా? లేరనే సమాధానమే వస్తుంది కదా. కనుకనే రేపు చేయాల్సిన పనులను కూడా తెలివిగా ఈనాడే పూర్తి చేసుకోవాలి. తథా తప్యతే విద్దః పుమాన్ బాణై సుమర్మగై యథా తుదంతి మర్మస్తా హ్యస్యతాం పురుషేశవః. అమ్ములెల్లో తనువులందు నాటుకొనగ బాధ కమ్మెయైన బాధపడడు. ములుకు వంటి పలుకు మూలమ్ములను దాక బాధకమదిత్తు బాధపడును. శరీరంలో బాణాలెన్ని గుచ్చుకున్నా బాధను ఓర్పుతూ భరిస్తాను. సరే, గాయాలు మానుతాయి, కానీ ములుకుల్లాంటి మాటలు గుండెల్లో గుచ్చుకుంటే మాత్రం ఓపలేనంత బాధ కలుగుతుంది. అట్లా ఆయన గాయం మానకుండా జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. వయమిహ పరితుష్టా వల్కలైస్త్వందుకూలై సమయిహ పరితోషో నిర్విశేషో విశేషః. సతు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః. వల్కలము మేము పట్టు దూవలువ మీరు మాకు మీకును సంతోషమే గరూప. మిగుల అత్యాస గలవాడె మించు పేద తనివి ఉన్నప్పుడెవ్వరు ఎవరు పేద ధని ఎవరు. మేము నారచీరలు కట్టుకుంటాం, మీరు బట్టలు కట్టుకుంటారు, అయినా ఇద్దరికి సంతోషం సమానంగానే కలుగుతుంది. ఎవరికి కోరికలు ఎక్కువో వాడే పేద. కోరికలేమీ లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు పేదో ఎవరు ధనవంతుడో చెప్పగలవారెవరు? యోయమర్థ ప్రార్థయతే యదర్థం ఘటచేపి చ అవశ్యం తదవాప్నోతి నచేచ్ఛాంతో వివర్తతే. అదియే ఇదియో అదియో ఇదియో కావలనన్న ఆశయున్న అల్లు పెరుగక పాటుపడుట అవసరమ్మో. ఒడల నుల్చి కష్టపడుటను నరజేయు నీవు కోరుకొనిన దాని నిల్లు కడగను. నీకు ఏది కావాలన్నా గాలిలో దీపం పెట్టి ఊరుకుంటే సరిపోదు, దానికోసం కష్టపడాలి. అలసటను లెక్క చేయకుండా ఒళ్ళొంచి పని చేయాలి. అప్పుడు అనుకున్నది సాధించగలుగుతావు. బ్రాహ్మణ సమదృక్షాంతో దీనానాం సముపేక్షకః స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్ పయో యథా.
జనులనందరనొక తీరు కన్నెడి బాపడు ఆదుకొనడే నిదీనుల పాదుకొన్న బ్రహ్మమది జారిపోవును పగుల బారు కుండలో పాలు కారిపోకుండనిట్లు పోకుండునిట్లు. మనుషులందరినీ సమానంగా చూడడం బ్రాహ్మణ ధర్మం. అట్లాంటి గొప్ప ధర్మం ఉన్నవాడు దీనులను కాపాడుతూ ఉండాలి. ఆ పని చేయకపోతే అతనిలో ఉన్న బ్రహ్మత్వం క్రమంగా తొలగిపోతుంది. పగుల బారిన కుండలో ఉన్న పాలన్నీ క్రమంగా కారిపోతాయి కదా. దైవమేవేహ చేత్కర్తు పుంసక్కిమివ చేష్టయా స్నానదానాసనోచ్చారాన్ దైవమేవ కరిష్యతి. అన్ని పనులు దైవము చేయునన్న తలపు గలుగ నూరక చేతులు గట్టుకొనుము. స్నానమేల దానములేల పానమేల మాటలేల ఆసనమేల పాటలేల. అదృష్టం వల్ల పనులన్నీ అవుతాయని మనిషి నమ్మకం. నమ్మకం మంచిదే, కానీ పూర్తిగా దాని మీదనే ఆధారపడినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోవచ్చును కదా. స్నానాలు దానాలు పానాలు మాటలు పీటలు పాటలు ఎందుకు? కష్టపడకపోతే దైవం సహకరించడని తెలిపే మంచి పలుకులు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి. పని చేయకుండా ఏదీ రాదు, ఫలితం దొరకదు. దానికే చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా బలేషు కదాచన మా కర్మ బలహేతుర్భో మాతే సంగో స్వకర్మణి. ఫలాన్ని ఆశించి కర్మ చేయకూడదు, ఫలం దానంతటదే వస్తుంది. అట్లని ఫలం రాలేదని కర్మ చేయకుండా వదలకూడదు. అంటే పని కోసరంగా ఫలితం కోసరంగా ఫలితం వస్తేనే పని చేయాలని మాత్రం అనుకోకూడదు. నీ కర్తవ్యం పని చేయటం నీ కర్తవ్యం. ఫలం భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోవాలి. కార్యమవపి కాలేతు కృతమేత్యుపకారతాం మహదప్యుపకారోపి రిక్తతాం ఏతకాలతః. తగిన సమయమాదు తగిన సాయం అది చిన్నదైననేమి ఎన్నదగును. అనువుగాని వేళ పెను సాయమైనను పాడిలేనిదగును పనికి రాదు. అవసరమైనప్పుడు తగిన సాయం చేయడం ధర్మం. అది ఏ కొద్దిపాటిదైనా అదే కొండంత అనిపిస్తుంది. అవసరమే లేనప్పుడు ఎంత పెద్ద సాయం చేసినా దండిగే. దానిని ధర్మం ఒప్పదు. అది ఎందుకు కొరగానిదే అవుతుంది. త్యజేక్షుదార్త జననీ స్వపుత్రం ఖాదేక్షుదార్త భుజగీ స్వమండం రుభుచితర్కిన్న కరోతి పాపం క్షీణా జనా నిష్కరుణా భవంతి. కన్న బిడ్డను కాదను కన్న తల్లి తేరబెట్టిన గ్రుడ్డునే తినును పాము. కడుపు మంటయే చేయు ఈ ఘాతుకమ్ము ఎవరి ప్రాణాలు వారలకెంతో తీపి. కన్న తల్లి కూడా తన బిడ్డను కాదనుకుంటుంది, తాను పెట్టిన గ్రుడ్డునే తేలిగ్గా తింటుంది పాము. ఎప్పుడు ఆకలి బాధకు తాళలేని పరిస్థితి వచ్చినప్పుడు. ఆకలి బాధ మనిషిని ఎంత పాపానికైనా గట్టిస్తుంది. ఎవరి ప్రాణాలు వారికి తీపే కదా. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః సర్వతః సారమాదద్యాత్ పుష్పేభ్య ఏవ షట్పదః. లెక్కలేనన్ని శాస్త్రములిందుగలవు నేర్వగా నేరికగు నిన్ని నేర్పుతోడ సారముగొనుట కుశలము సారమైన తేనె గొనులు తుమ్మెద పూల నానుకొనుతూ
లోకంలో లెక్కలేనన్ని శాస్త్రాలు ఉన్నాయి. అన్నిటినీ అధ్యయనం చేయటం ఒక పట్టారయ్యే పని కాదు. ఎవరి వల్లనవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? అందువల్ల నేర్పుతూ వాటిల్లోని సారాన్ని తెలుసుకోవటం మేలు. ఎట్లాగంటే తుమ్మెద పువ్వులలో సారభూతంగా ఉన్న తేనె మాత్రమే త్రాగినట్లు. నా అన్నోదక సమం దానం నతి ద్వాదశీ సమ నగాయత్ర్యా పరో మంత్రో నమాతు పరదైవతం. అన్నపానాల దానము మిన్నయోను ద్వాదశి నిమిల్తు తిథియన్న ధరను లేదు. మంత్రమే లేదు గాయత్రి మంత్ర సమము అమ్మ కన్నను దైవము అవనిగలదే. అన్నము నీరు దానం చేయుట ఎంతో గొప్ప పని. ద్వాదశి కన్నా విశిష్టమైన తిథి లేదు. మరి గాయత్రి మంత్రం కన్నా గొప్ప మంత్రం మరొకటి లేదు. అవనిలో ఎంత వెతికినా అమ్మను మించిన దైవం ఎక్కడైనా కనబడుతుందా? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలక్రియః. ఆడవారికెచట ఆదరముండును అచట దేవతలు అధివసించు. వారికెచట గౌరవము నశించును. క్రియలు ఫలములెల్ల క్షయమయగును. వీళ్ళెక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు నిండు మనసుతో నివసిస్తారు. అలాగా ఆడవారు గౌరవింపబడకపోగా అగచాట్ల పాలవుతుంటే అక్కడ దేవతలు ఉండరు. చేసిన మంచి పనులు వాటి ఫలితాలు అన్నీ తరిగిపోతాయి. కద్యోతో జ్యోతతే తావత్ యావన్నోదయతే శశి ఉదితేతు సహస్రాంసౌ నఖద్యోతౌ సచంద్రమా. వెలుగుతారలు చంద్రుడు వెలయు వరకు విన్నునందునవే వెల్గు. వెలిగినంత అతని గురు సహస్రాంశ కాంతి తతి వలన తారలును చంద్రుడును లేరు తథ్యమిదియా. చంద్రుడు వచ్చే వరకే తారలు వెలుగుతాయి. సూర్యుడు రాగానే అతని 1000 కిరణాల వెలుగులో తారలు చంద్రుడి ప్రతాపము ఉండదు. వాళ్ళందరూ కనుమరుగవుతారు కదా. స్వభావం జగాత్యేవా సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరాం. ఆపదలయందు దిక్కిననైనగాని మంచివాని స్వభావము మారదెప్పుడు. అగ్గిచే కర్పూరం అది అంటబడియు మంచి వాసనలంతటా పంచుతుండు. ఎన్ని కష్టాలలో చిక్కుకున్నా ఏమైనా మంచివాడి స్వభావం ఎన్నటికీ మారదు, స్థిరంగా ఉంటుంది. కర్పూరం చూడండి, మండించినా తన చుట్టూరా సువాసనను పంచుతుంది కదా. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సూక్తి సుధా కలశం 18 సూక్తులు దినం దినం 19వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.